హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మనం వీడియోలో బీన్స్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం. నేను ఇక్కడ కొద్దిగా బీన్స్ తీసుకొని ఈ చిన్న సైజులో కట్ చేసుకొని వాష్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాం. సాల్ట్ వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడకనిద్దామండి. ఒక 10 to 15 మినిట్స్ మనకి ఉడికిపోతుంది ఇది. ఇప్పుడైతే మనకి బీన్స్ అనేది ఉడికిపోయాయండి. ఈ నీళ్ళన్నీ ఉంచేసి మనం ఈ బీన్స్ని పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసాక కొద్దిగా ఆవాలు యాడ్ చేస్తున్నానండి. తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి వేగనివ్వండి. ఆనియన్స్ మనకి బాగా వేగాలి. ఆనియన్స్ వేగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న బీన్స్ అయితే వేసుకుందామండి. బీన్స్ మొత్తాన్ని మనం ఆయిల్లోకి అయితే వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి ఆయిల్లో. ఇప్పుడైతే ఇందులోకి నేను పసుపు అయితే కొద్దిగా యాడ్ చేస్తున్నానండి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. పసుపు మిక్స్ అయ్యేలాగా బీన్స్కి. తర్వాత రుచికి సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను. కారం వేసుకోండి. మీకు ఎంత కావాలో చూసి కారం అంత వేసుకోండి. నేను ఇక్కడ 4 eggs తీసుకున్నాను. 4 eggsకి సరిపడా కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. స్టార్టింగ్లో మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు చూసి సాల్ట్ అయితే వేసుకోండి. ఇక్కడ నేను 4 eggs అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ 4 eggs వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. బీన్స్లో ఎగ్ కలిసేలాగా అంతా ఒకసారి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మనం బీన్స్ని అయితే బాగా ఫ్రై చేయాలండి. ఎగ్ అనేది ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మనమైతే ఫ్రై చేసుకోవాలండి ఈ ఎగ్ బీన్స్ని. మనకి ఇంకొద్దిగా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడైతే మనకి ఎగ్ బీన్స్ అనేది బాగా ఫ్రై అయిపోయిందండి. ఎగ్ ఫ్రై అయింది. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. మనం రైస్ చేసుకున్నా లేదా చపాతీలో కానీ సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి ఈ బీన్స్ ఎగ్ ఫ్రై అనేది. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.